ఎక్కడికి చెప్తా పద. సిద్ధు పోలిశెట్టి, జెండర్ మేల్, ఏజ్ 25, బ్లడ్ గ్రూప్ O నెగటివ్, లివ్స్ ఇన్ BHEL, అన్మ్యారీడ్, ఫేస్బుక్ స్టేటస్ సింగిల్, స్టార్టప్ కంపెనీలో చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నో క్రిమినల్ హిస్టరీ. ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉన్నాయా అని ఆన్లైన్ చెక్ చేశా. పేరెంట్స్కి వచ్చేటైతే. కావ్య, ఏంటిదంతా? ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ తన ఆఫీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏంటి ఆఫీసా? కావ్య, నోవే, దట్స్ హిస్ వర్క్ ప్లేస్. నీకు తెలీదు, అబ్బాయి ఎలాంటి వాడు తెలియాలంటే ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. కావ్య, ఆఫీస్ ఉంది అటు కదా. ఈస్ట్ ఫేసింగ్ లో ఆఫీస్ ఉంటే నార్త్ ఫేసింగ్ లో పాండబా ఉంటుంది. ఉంటే గుణగణాల గురించి స్టార్ట్ చేయాల్సింది అక్కడ. చెప్పండి మేడం, ఏ సిగరెట్ కావాలి? ఇదని తెలుసా? సిద్ధు సార్. ఎంతుందేంటి ఖాతా? సార్ వల్ల బేరం ఏమున్నదండి, ఆయన సిగరెట్ అలవట్లేదు, ఇంకా ఖాతా ఎక్కడి నుంచి వస్తుంది? మరి గుట్కా, జర్దా, ఖైని ఎప్పుడైనా వస్తే స్వీట్ పోన్ కోసం వస్తాడండి, అది కూడా స్వీట్ లేకుండా. బాగా హెల్త్ కాన్షియస్ అనుకుంటా. సరే, థ్యాంక్ యూ. పదవే. హలో, సిద్ధు సార్కి ఏదో సంబంధం వచ్చినట్టు ఉందండి, అమ్మాయి తోరిపోవాలనుకుంటా. ఎంక్వైరీకి వచ్చారు, సార్ చూసుకోండి మరి. సిద్ధు కూర్చునే చైర్ ఇదే. మన క్యాజువల్ గా 2 minutes కూర్చున్నాను, వెంటనే ప్రమోషన్ వచ్చేసింది. సిద్ధుకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. ఒకసారి తనకొచ్చిన బోనస్ తో వాచ్మెన్ కి వాచ్ కొనివ్వటం నేను చూశాను. అప్పటి నుంచి నా టైం బాగైపోయింది. ఏ రోజు కూడా ఈ వాచ్ 10 దాటిన తర్వాత సిద్ధు సార్ ఆఫీస్ రావడం అనేది నేను చూడలేదు మేడం. షేరింగ్ ఇస్ కేరింగ్ అనేది చాలా బలంగా నమ్ముతాడు సిద్ధు. అంతేందుకు లాస్ట్ పెగ్ కూడా షేర్ చేసుకుందాం అంటాడు. అదే అదే ఎగ్, టిఫిన్ బాక్స్ లో ఎగ్ అన్నమాట. గర్ల్ ఫ్రెండ్స్, లవ్ స్టోరీస్. సిద్ధు అసలు అమ్మాయిలతో మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు, ఒక్కరితో తప్ప. ఐఫోన్ లో సిరితో తప్ప. సిద్ధు లైఫ్ లో ఈమెయిల్సే గాని ఫీమేల్స్ లేరు. పాపం. రాజేష్ ఇస్ వండర్ఫుల్ గై. తను ఎవరు పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి అదృష్టవంతురాలే. రాజేష్ ని ఎవరు వదులుకోలేరు. రాజేష్ ఎవరు? మీరు రాజేష్ గురించి రాలేదా? నేను సిద్ధు ఫ్రెండ్స్ అండి. సిద్ధు ఇస్ ఏ వండర్ఫుల్ గై. తను ఎవరు పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి అదృష్టవంతురాలే. సిద్ధుని ఎవరు వదులుకోలేరు. రెసిను ఓ కింగ్స్ కొట్టు. పొగ త్రాగుట ఈ సిచ్యువేషన్ కి హానికరం. మైండ్ దొబ్బిందారా? అమ్మాయి తోరిపోలే ఎంక్వైరీకి వచ్చారండి, మీకు ఏ ఖాతాలు ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళారు. ఏ అమ్మాయిరా? కొంచెం వెనక ముందు చూసుకోండి. పెళ్లి కరం వచ్చేసింది. ఏంటి అందరూ పాజిటివ్ గా? హలో మేడం, హలో చూసానులేండి, రండి. అయితే మాకేమైనా భయమా? మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? నేను సిగరెట్ తాగుతానో లేదో అవన్నీ మీకెందుకు? బ్యాక్గ్రౌండ్ చెక్ అండి. బ్యాక్గ్రౌండ్ చెక్ దేనికి? నేను మీ హోటల్లో స్టాండప్ కామెడీ షో చేయాలి అంతేగా, మరి దానికి ఇంత పెద్ద షో చేస్తున్నారండి మీరు? కార్పొరేట్ షోస్ లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు, ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా. స్టేజ్ పైన కామెడీ చేసి స్టేజ్ దిగిన తర్వాత మర్డర్ చేయడానికి గ్యారంటీ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, మేము స్టాండప్ కమెడియన్స్ మేడం, క్రిమినల్స్ కాదు. అయినా మేడం, షోలో కంటెంట్ ఏముందో తెలుసుకోవాలంటే 5కి ఓపెన్ మైక్ రండి, ఇలా ఆఫీస్కి రావడం ఏంటండి? ఓపెన్ మైక్ ఏంటి? మేము జోక్స్ టెస్ట్ చేసుకునే షో పేరండి. లిసన్, ఈవినింగ్ 5 o'clock ఓపెన్ మైక్ వస్తాను. ఐల్ సీ యు దేర్. నురా. ఏంటి సార్, మ్యారేజ్ సెట్ అయిందా? మీరు మంచోడు, మనసున్నోడు, రాముడేని ఒక రేంజ్లో అబద్ధం చెప్పాను సార్. సార్ ఒక 500 కొట్టండి. 500 దేనికిరా? నువ్వు చెప్పినావని నిజాలేగా. థ్యాంక్ యూ వెరీ మచ్. కామెడీ స్కిట్ అదిరిపోయింది పని. సో ఈ లాఫ్టర్ని ఇలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి. దీన్ని డబల్ చేయడానికి వచ్చేస్తున్నారు ది నెక్స్ట్ స్టాండప్ కమెడియన్ సిద్ధు. Keep it going for Sai Kiran. హాయ్. మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు, కొంచెం ఎక్స్ట్రా నవ్వండి, పరువు దీకండి. నాకు ఈ 5 స్టార్ హోటల్స్లో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అర్థం కావండి. వెళ్ళే ఉంటారు కదా, నువ్వు వెళ్ళుండవులే కానీ. అక్కడ కుక్స్ ఉండరు, మాస్టర్ షెఫ్స్ ఉంటారు. నాకు అర్థమైంది ఏంటంటే ఐటమ్ పేరు పలకడానికి ఎంత కష్టంగా ఉంటే అంత పాష్ హోటల్ అనమాట. అంతే కదా. ఫస్ట్ వెయిటర్ వస్తాడు,
So would you like to have some baked feta, summa carpaccio, grilled aubergine, eggplant aviole? ఏంటి ఒక 5 minutes తర్వాత రావా? నువ్వు చెప్పింది బై హార్ట్ చేసుకొని మళ్ళీ పిలుస్తాను. 5 minutes తర్వాత మళ్ళీ వస్తాడు. సార్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? ఐ విల్ హ్యావ్ థర్డ్ పేజ్ 4th item. మనం ఎక్కడ పలుకుతాం అవన్నీ? ఫైనల్గా ఒక గంట తర్వాత ఆ ప్లేట్లో ఇలా ఒక బుట్టతో పాముని కవర్ చేసి తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు. ఏంట్రా ఐటమ్ అని చూస్తే ఇట్స్ వంకాయ కూర గైస్. ఇట్స్ బ్లడీ వంకాయ. నాకు మండింది. నేను వెయిటర్ పిలిచారా? ఇట్రారా, నువ్వు ఇట్రా. ఏంటిది వంకాయ? ఎస్ సార్. మరి ఆబర్జీన్, ఫెనలీ అవన్నీ ఎందుకురా? వంకాయ అని పెట్టచ్చు కదా పేరు. సార్ దానికి వంకాయ అని పేరు పెడితే ఆ ఐటమ్కి మేము 5,000 రూపీస్ ఛార్జ్ చేయలేం కదా సార్. సార్ ఇది ఫైన్ డైనింగ్. ఇక్కడ డైన్ చేసినందుకు మీకు ఫైన్ వేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. మై నేమ్ ఇస్ సిద్ధు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హే థ్యాంక్స్ మ్యాన్. థ్యాంక్ యూ. హే థ్యాంక్స్ వచ్చినందుకు. రండి కూర్చుందాం. దట్ వాస్ ఫన్నీ. థ్యాంక్ యూ. మేము నవ్వుతో మాత్రమే చంపుతాం. ఐఎమ్ సో సారీ. పర్లేదులేండి. నేను ఒకటి అడగనా? యా. మీకు స్టాండప్ కామెడీ గురించి ఎప్పటి నుంచి? ఐ మీన్ యూర్ సచ్ ఎ న్యాచురల్. థ్యాంక్ యూ. స్టాండప్ కామెడీలో మీకేం నచ్చింది? ఇప్పుడు అతను ఉన్నాడు చూడండి, తనకు బ్రేకప్ అయి ఉండొచ్చు, ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మేము అక్కడ నుంచోని జోక్స్ చెప్తున్నంతసేపు వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అలా మాయమైపోతాయి. ఆ టైంలో లైఫ్ అంత కష్టం కాదులే, బాగుంది అనిపిస్తుంది. కామెడీకి ఉన్న పవర్ అది. వావ్, ఇంటెన్స్. క్లయింట్ ఇంప్రెస్ అయితే ఇంకా దానికంటే ఏం కావాలండి మాకు? ఇంప్రెస్ సరే, మాస్టర్ షెఫ్ మీద జోకులు వేస్తున్నావేంటి? అది మీ గురించి కాదండి, అది పక్క హోటల్లో. లేకపోతే ఏంటండి, గ్రిల్డ్ ఆబర్జిన్. హాయిగా వంకాయ అనొచ్చుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గ్రిల్డ్ ఆబర్జిన్ ట్రై చేసావా? ఆబర్జిన్ గిబర్జిన్ వేస్ట్ అండి. మీరు పక్కనే ఒక ఫేమస్ వంకాయ బజ్జీ బండి ఉంది, మీరు ఫస్ట్ అక్కడ టేస్ట్ చేసి చూడండి. మీరు రండి నాతోటి, కమ్. ఇదే ఫేమస్ మిర్చి బజ్జీ సెంటర్. యా చెప్పాను కదా ఫేమస్ అని. రండి. రేమలేష్. నమస్తే సార్. మేడము 5 స్టార్ హోటల్లో చాలా పెద్ద షెఫ్. సో నువ్వు రోజు వాడే ఇంజిన్ ఆయిల్ కాకుండా ఏదన్నా స్పెషల్గా వాటికి ఆయిల్ వాడి ఇవ్వాలి. ఏం సార్ నిజాలు చెప్తుండ్రు? ఈసారి పారాషూట్ ఆయిల్ ఫిక్స్. అలాగే. వాట్? జోక్ చేస్తున్నామండి. ఆయన కూడా స్టాండప్ కామెడియనా? లేదు, వాడికి స్టేబుల్ ఇన్కమ్ ఉందిలేండి. సార్ థ్యాంక్ యూ రా. ఇదేనా మీ వంకాయ బజ్జీ? ప్లీజ్ ట్రై. ఎలా ఉంది? స్పైసీ ఉంటుంది కొంచెం. ఈ క్లైమేట్గా మాత్రం స్పైసీ ఉండాలి కదండి. పర్లేదు, మెల్లగా తినండి. అవును, మీరు షెఫ్ అవ్వాలని ఎందుకు అనుకున్నారండి? మా అమ్మ, తనే నా ఇన్స్పిరేషన్. అమ్మ నా కోసం రకరకాల వంటలు చేసేది. రోజుకో కొత్త రెసిపీ, దానికో కొత్త పేరు. చిరంజీవి చాయ్, బాలయ్య బిర్యానీ, నగ్మా నూడిల్స్. షీ వాజ్ సంథింగ్ వెరీ ఫనీ. తన ఫుడ్నుకి ఎక్స్పీరియన్స్ చేసేది, అండ్ ఐ లవ్డ్ ఇట్. ఇప్పటికీ నేను తన రెసిపీస్ని రీక్రియేట్ చేస్తుంటాను. క్రియేట్ చేసిన ప్రతిసారి ఆ ఫ్రేగ్రెన్స్కి అమ్మ గుర్తొస్తూనే ఉంది. దట్స్ మై షెఫ్ స్టోరీ. అందుకే అంటారండి ప్రతి అమ్మ వంట ప్రత్యేకం అని. మా అమ్మ కూడా రెసిపీస్ చాలా బాగా చేస్తుందండి. అబ్బో, ఏకంగా ప్రసాదాల బుఫేనే చేసేస్తుంది. యు నో వాట్, యూ షుడ్ డెఫినెట్లీ కమ్ హోమ్ సమ్ టైమ్. మీరు మా అమ్మ కలిసారంటే ఇంకా కిచెన్లో పిచ్చెక్కిస్తారు. ఇక్కడే పక్కనే డాయన్స్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ 10లో మా ఇల్లు. మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందేనండి. షూర్. యా. అన్వి, అబ్బాయి ఓకే అయినట్టున్నాడు. ఓకే కాదు, ఓకే అయ్యేటట్టున్నాడు. నో గర్ల్ ఫ్రెండ్స్, గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. వర్క్ గురించి చాలా ప్యాషనెట్గా ఉన్నాడు. దట్స్ గ్రేట్. ఆనెస్ట్ అనుకుంటా. అన్ని విషయాల్ని చాలా డీటెయిల్గా అనలైజ్ చేస్తాడు. వావ్, దట్ ఈస్ సచ్ అ బిగ్ టిక్ ఫర్ యూ. అండ్ తనే నన్ను ఇంటికి ఇన్వైట్ చేశాడు.
వావ్ భలే ఛాన్సే. ఈ రోజు మనం పీకల దాకా తాగుతున్నాం రా. అబ్బో ఏంట్రా విశేషం? దేవతరా అమ్మాయి, షీ సంథింగ్ ఎల్స్ అంతే. ఎప్పుడు చూడు సిద్ధు ఫ్రీ టికెట్స్ ఉంటే చెప్పు షో కోసం. అంతా ఇలాంటి ఫ్రెండ్సే గానీ ఒక్కడన్నా పిలిచే అవకాశం ఇచ్చాడ్రా? కార్పొరేట్ షో ఛాన్స్ వచ్చింది బేబీ. అన్నీ బాగున్నాయి, ఇంకేంటి? క్వాలిటీస్ ఓకే, కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హిస్టరీ, హెల్త్ చెక్. ఐ హ్యావ్ ఎన్ ఐడియా. అంత పెద్ద షెఫ్ గానీ ఎంత గ్రౌండెడ్ తెలుసా? హార్ట్ఫుల్ గా నవ్వుతుందిరా. రేయ్, ఎన్ఆర్ఐస్ అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు, అంత ఊహించుకోకు. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు గుర్తు కూడా ఉండవు. ఒక్క నిమిషం ఆగు. ఓపెనర్ ఈరా. ఇంటికి వెళ్తే మర్చిపోతుందా చూడు, అప్పుడే ఫోన్ చేసింది. హలో. హాయ్ సిద్ధు, ఆర్ యూ ఫ్రీ టు టాక్? యా షూర్, చెప్పండి. సిద్ధు, ఏమనుకోకపోతే ఒకటి అడగనా? ప్లీజ్, ఏమని అడగండి. నా ఫ్రెండ్ కావ్య ఉంది కదా, తన రిలేటివ్ ఒకరికి సర్జరీ ఉంది రేపు. అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి. నీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్ బ్లడ్. ఓ కానీ నా బ్లడ్ అంత రెడ్గా ఉండదండి, సో మేబీ వాళ్ళకి సెట్ కాదేమో. సిద్ధు, సారీ, అవసరం ఉండి ఎవరిని అడగాలో తెలియక మీకు చేశాను. ఇబ్బందిగా ఉంటే వద్దులేండి. లేదు, అంటే కావ్య కంటే అలా అన్నాను కానీ మీరంటే ఇబ్బంది ఉంటుంది చెప్పండి. ఆర్ యూ ష్యూర్? నేను డొనేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. అయితే రేపు ఎక్కడికి రావాలి అని డీటెయిల్స్ మెసేజ్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గుడ్ నైట్. గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. రేయ్, మందు ప్రోగ్రామ్ క్యాన్సిల్, నువ్వే తాగే. ఎందుకు, ఏమైంది? సాటి మనిషి ప్రాబ్లంలో ఉంటే సహాయం చేయాలరా. ఏదో బ్లడ్ డొనేషన్ ఉందంట, నన్నే పిలిచింది. రేపు డొనేట్ చేసిన తర్వాత దావుతానులే. రేయ్, ఇది నీ ఫస్ట్ కార్పొరేట్ షో చేసి డబ్బులు చేసుకో. ఈ చారిటీ పనులు ఎందుకురా నీకు? డోంట్ టాక్ లైక్ అ బ్లడీ ఆల్కహాలిక్ మ్యాన్. వి హావ్ అ సోల్ లెవెల్ కనెక్షన్. యా, సీ యు టుమారో. సీ యు. సిద్ధు, యూర్ లేట్. మీ ఎన్ఆర్ఐస్ ఇదే ప్రాబ్లం మేడం, ఇండియన్ స్టాండర్డ్ టైం మెయింటైన్ చేయరు. డాక్టర్. హాయ్ అన్విత, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. సిద్ధు. హలో. హాయ్ సిద్ధు, మీరు లోపలికి వెళ్ళండి. ఇటా? యా ఓకే. డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బైసెప్స్ పెద్దగా ఉన్నాయి కదా, మీ ఇంజెక్షన్ ఇరిగిపోద్ది, జాగ్రత్త. హలో, ఏడవకండి, అయిపోయిందా? సిస్టర్, బయట ఆవిడ ఉన్నారు కదా, అక్కడ దీని గురించి చెప్పరుగా? పోనీ మీ బైసెప్స్ కి ఇంజెక్షన్ ఇరిగిపోయిందని చెప్పరా? బెటర్, థ్యాంక్స్ సిస్టర్. ఇది దేనికి? బ్లడ్ టెస్ట్ కి. బ్లడ్ టెస్టా? డొనేషన్ అన్నారు కదా. అదే డొనేషన్ కి పనికొస్తుందా లేదా అని. పనికొస్తుందా? హలో సిస్టర్, యూనివర్సల్ డోనర్ ఇక్కడ. ఇది దేనికిది? పిసుక్కోండి. మీ రిపోర్ట్స్ కోసం అంత టెన్షన్ పడుతున్నారు? మీ సిస్టరా? సిస్టర్? మీరు సిస్టర్ అయినంత మాత్రాన ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్. గర్ల్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చుగా. గర్ల్ ఫ్రెండా? అంటే ఆవిడ మీకంటే వయసులో పెద్దగా ఉంటేను. ప్రేమ గురించో ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా సిస్టర్? ఏమన్నాడు? The relationship between boyfriend and girlfriend must be like that between blood donor and recipient. మ్యాచ్ అయితే చాలు. థ్యాంక్ యూ. ఇచ్చేసాను మేడం, 3 to 4 లీటర్స్ దాకా ఇచ్చేసా. థ్యాంక్ యూ సిద్ధు, యూ సేవ్ మై డే. ఈ జ్యూస్ తాగు, ఈరోజు బాగా తిని రెస్ట్ తీసుకో. ఓకేనా? యా, ఇంత కన్సర్న్. థ్యాంక్స్ మేడం. మేడం ఏంటి సిద్ధు, కాల్ మీ అన్విత. ఓకే అన్విత. అన్విత
ఎటు వెళ్ళిపోయింది మనసు ప్రేమలో చూడద్దు వయసు